నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి, బలపరచండి. డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు బిడ్డలు కెజియా, ఝాన్సీ, సువర్ణ, శైలు, తిమోతి, అలాగే రిబ్కా, భాగ్యలక్ష్మి, కృష్ణరాజు, బేబీ, స్పందన, ఈ బిడ్డలందరూ కూడా డిఎస్సి రాస్తూ ఉన్నారు తండ్రి. చక్కని జ్ఞానం ఇవ్వండి, మంచి ఉద్యోగాల్లో బిడ్డలను ఉంచండి. శ్రేష్టమైన మీ కార్యాన్ని బిడ్డల ద్వారా జరిగించమని. అయా, కుటుంబాల్లో ఉద్యోగం ఎంతో అవసరమైనది ప్రభు. బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చి నడిపించండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరికీ ఆరోగ్యమును, శక్తిని, మీ బలాన్ని ఇవ్వండి. డ్యూటీల విషయంలో మీ కాపుదలు ఇవ్వండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపనిచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, శ్రేష్టమైన ఆరోగ్యమును, ఆశీర్వాదమును దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేసి నడిపించండి. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల, భద్రత, దీవెన, సమాధానం ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 3-4 చరణాలు మనం ధ్యానం చేసామండి. ఈరోజు ప్రభు చిత్తాన్ని బట్టి 5-6 చరణాలు ధ్యానం చేద్దాం. కీర్తనలు 21:5 చరణం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. 6వ చరణం అండి. నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండినట్లు నీవు అతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపజేసి ఉన్నావు. ప్రియులరా, 5వ చరణంలో గనక మనం చూస్తే 21వ అధ్యాయం 5వ చరణంలో దేవుని కృప మూలంగా దావీదు గొప్ప బలము, ఘనత పొందిన రాజు అయినట్టుగా మనం చూస్తాం. సైతానుపై, పాపముపై, మరణంపై, అట్లాగే నరక ద్వారాలపై రాజు అయినటువంటి యేసు సాధించిన విజయాలు కూడా మరింకెంత గొప్పవో కదా. ఆయన ఘనత, మహిమలు మరి ఇంకెంత గొప్పవో కదా. అంటే దేవుని రక్షణ వలన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇక్కడ మహిమ కలుగజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం 5వ వచనం అండి. 17:1 యోహాను సువార్త. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కొనలెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని. భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. తండ్రి కుమారుని మహిమపరుస్తూ ఉన్నాడు. కుమారునికి మహిమ ఈ భూలోకానికి వచ్చినప్పుడు కాదండి, తండ్రి దగ్గర ఉన్నప్పుడే మహిమ అనేటువంటిది ఆయనకు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగినన్నమాట మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 32 నుండి 36 వచనాలండి. 2వ అధ్యాయం 33-34 చూద్దామండి. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. కాబట్టి తండ్రి కుమారుణ్ణి మహిమపరుస్తున్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. అట్లాగే 3:13 అండి. ఇదే అపోస్తలుల కార్యాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించారు. తండ్రి మహిమపరిస్తే కుమారుణ్ణి, ఈ రోజుల్లో చాలామంది ఆ మహిమను యేసుక్రీస్తుకు చెందనివ్వకుండా, ఆ మహిమను యేసుక్రీస్తు వారికి ఆపాదించకుండా, యేసుక్రీస్తు వారు ఈ మధ్యకాలం వచ్చిన వాడే అన్న మాట మాట్లాడుతున్నారు. కాబట్టి వారికి దేవుడు చెబుతున్న హెచ్చరిక, తండ్రి కుమారుని మహిమపరిచినప్పుడు మనం మహిమపరచడానికి ఇబ్బంది ఏముందండి? కుమారునికి అట్టి మహిమ దేవుడు అనుగ్రహించారు తండ్రి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20 నుండి 23 వచనాలు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 ఈ మాట చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక చూద్దాం. 2వ అధ్యాయంలో ఎంతగా తండ్రి తన కుమారుని హెచ్చిస్తూ ఉన్నాడో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11 అండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ
భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. యేసు నామము అన్ని నామాల కంటే గొప్పదండి. యేసుని తండ్రి అంత గొప్పగా హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రక్షణ, దాని ద్వారా వచ్చిన మహిమ, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. యేసుక్రీస్తుకి తండ్రి ఎంత గౌరవం ఆపాదించారండి, ఎంత గొప్ప ప్రభావాలు మరి కుమారునికి తండ్రి అనుగ్రహించాడు. అటువంటి గొప్ప దైవత్వం కలిగిన క్రీస్తు మెస్సియగా వచ్చిన విషయం, రాబోతున్న విషయాన్ని ఇక్కడ దావీదు ప్రవచనానుసారంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక ఆరోచన గనక మనం చూస్తే, నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండినట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతని నొల్లసింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడిగా నుండినట్లు, ఆశీస్సులు అంటే మనకు రానున్నటువంటి కాలంలో ఎటువంటి శాశ్వత దీవెనలు దొరకనున్నాయో వాటన్నిటినీ కూడా మనకు సాధించి పెట్టింది ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన సిలువలో మరణించకపోతే మనకు ఏ విధమైనటువంటి విడుదల లేదు, ఏ విధమైన రక్షణ భాగ్యము లేదు, ఏ విధమైన ఆశీర్వాదము కూడా లేదండి. అందుకే కీర్తన 16:11 అంటాడు కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన చేతిలో ఉన్నాయి. అందుకని మనము ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద ఆనుకుంటే, ఆయన్ని మనం గొప్ప చేస్తే, ఆయన ఘనపరిస్తే, ఆయన ఆరాధిస్తే, ఆయన్ను మహిమపరిస్తే, ఆయన ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. భౌతికపరమైన ఆశీర్వాదాలన్నీ మాత్రమే చెప్పట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు సిద్ధం చేశారు. ఆయన ఇస్తానంటున్నారు. ఆశీర్వాదాలు ఆయన చేతిలో ఉన్నాయి. దేవుని యొక్క ఉచిత వరాలు అందుకోవలసినటువంటి చెయ్యి ఏదైనా ఉంది అంటే అది మన విశ్వాసమే. విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా మనం ఆ ఆశీర్వాదాలు పొందుకుంటాం. నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండునట్లు ఆయన్ని నియమించాడంటండి తండ్రి తన కుమారుని. అంటే యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకుంటే, యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు జవాబిస్తాడు. తండ్రి ఆశీర్వాదం ఇస్తాడు, కుమారుడు ఆశీర్వాదం ఇస్తాడు. అందుకంటాం కదా, మనం ప్రార్థన చేసేటప్పుడు చివరిలో అన్నీ చెప్పి తండ్రికి ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి అంటాం. అంటే యేసు నామములోనే మనం ప్రార్థన చేయాలి. ఎవరమైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తే ఆ నామాన్ని బట్టి దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చేవాడై ఉన్నాడు. మార్కు సువార్త 10:52 విశ్వాసానికి కర్తగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అంటే అప్పటికి స్వస్థత జరగలేదు, కానీ యేసుక్రీస్తు వారు పలికిన విశ్వాసం మాట చూడండి, ఆల్రెడీ కార్యం జరిగిపోయిందని చెప్తున్నాడు. పిల్లరా, మనం కూడా ఏదైనా మాట పలికితే విశ్వాసంతో ఆ మాట పలికాలి. విశ్వాసంతో ఆ మాట పలికితే దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అలాగే లూకాసు వార్త 7:50 లూకాసు వార్త 7:50 అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానమై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. విశ్వాసం ఇక్కడ రక్షిస్తూ ఉంది, ఆమెని, ఆ స్త్రీని రక్షిస్తూ ఉంది. కాబట్టి అత్తరు పూసినటువంటి ఆమె గురించిన విషయాలు ఇక్కడ మనం చూస్తే ఆయన చెబుతూ ఉన్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. ఇందాక చదువుకున్నది నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. కాబట్టి విశ్వాసం ద్వారా యేసునందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు తప్పనిసరిగా ఆశీర్వాదం పొందుతారని ఇక్కడ ఆయన తన వాక్యంలో చెబుతున్నారు. అపోస్తుల కార్యాలు 3:16 అపోస్తుల కార్యాలు 3:16 ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీటిని బలపరిచెను. సో అక్కడ పుట్టుకుంటి వాడిని బలపరిచింది ఎవరు, పుట్టుకుంటి వాడిని బాగు చేసింది ఎవరు అంటే పేతురు మాట్లాడతాడు కదా, నజరేయుడైన యేసు నామములో లేచి నడువని చెప్తాడు. యేసు నామంలో అంత శక్తి ఉన్నదండి. యేసు నామములో అంత ఘనత ఉన్నది. యేసు నామంలో అంత బలం ఉన్నది. కాబట్టి యేసు నామంలో లేచి నడు అంటే చాలు, అతను లేచి నడిచినాడు. పుట్టుకుంటేవాడండి. కాబట్టి అటువంటి గొప్ప శక్తి యేసు నామంలో ఉన్నది. మనం యేసు నామాన్ని విశ్వాసం ఉంచితే తప్పనిసరిగా కార్యాలు చూస్తాం. దేవుడు తన మాటలు దీవించును గాక.
ఆమేన్. అందరికీ వందనాలు.